అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన కాల్పుల్లో ఓరుగల్లు జిల్లా వాసి మృతి చెందాడు. పేదరికాన్ని జయించి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన వంశీధర్ రెడ్డి అక్కడ జరిగిన కాల్పుల్లో మరణించాడని సమాచారం అందింది. హసన్పర్తి మండలం వంగపహాడ్ వంశీ స్వగ్రామం. వంశీ మిత్రుల ద్వారా దుర్వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు మామిడాల సంజీవరెడ్డి, రమా దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తనయుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చొరవ చూపించాలని ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్ 5 గంటలకు ఫోన్ చేసి వంశీ మిస్సింగ్ అయ్యిందండి అంకుల్, తెలుస్తలేదని చెప్పిండు. అట్లా ఈ ఓఎస్ఎస్ పరమజ్యోతి సారు పొద్దున్న పిలిపించుకొని అక్కడికి మాట్లాడండి. ఏమైంది ఏంటంటే ఇట్లా కారు ఎవరో అమ్మాయి దగ్గర తాళి గుంజుకుపోతుంటే ఏదో ఎవరో వచ్చి డాష్ కొట్టిళ్ళు, వంశీ కారు డ్యామేజ్ అయింది, వంశీ కనబడతలే, మిస్సింగ్ అయింది అని చెప్పిండు. పోలీసు స్టేషన్ కూడా చేసిండు ఆ సారు. చేస్తే మిస్సింగ్ అయింది, మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అని చెప్పిండండి. కొంచెం తెలంగాణ గవర్నమెంట్ మా కొడుకుని కొద్దిగా తొందరగా దెంకులాడి పంపిస్తే బాగుంటుంది. సీఎం గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి కృతజ్ఞతలు చెప్తే. ఉన్నత చదువులు చదివి తన కొడుకు ప్రయోజకుడు అవుతాడని చెప్పి కాలిఫోర్నియా పంపితే ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఊహించలేదు. ఊరు కూడా శోక సముద్రమై ఉన్నది. చాలా దారుణం. భారతీయులపై ఇట్లా అనేకమైనటువంటి ఈ హింసా దాడులు జరుగుతున్నాయి. దీన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలో ఉన్న వంశీధర్ రెడ్డి స్నేహితుడు శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, అసలు ఈ దుశ్చర్య ఎలా జరిగింది? దుండగులను పోలీసులు పట్టుకున్నారా? నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. జరిగిన తర్వాత వెంటనే 1 గంటలో పట్టుకున్నారండి. చెప్పండి శ్రీకాంత్ గారు. సార్, నా పేరు శ్రీకాంత్ అండి. అది నిన్న రాత్రి ఈ సంఘటన జరిగిందండి. యాక్చువల్ అసలు ఏం జరిగిందంటే, ఒక అమ్మాయిని బెదిరించి అతను ఆ దుండగడు గన్ను పెట్టి అమ్మాయి మీద లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చినాక ఆ అమ్మాయి దగ్గర ఉన్న కారుని అమ్మాయి కారుని దొంగలించి బయటకు వస్తున్నప్పుడు అదే టైంలో మన వంశీ కూడా ఎదురుగా ఉన్న వేరే కారులోంచి వస్తున్నాడు. ఈ సమయంలో వాళ్ళిద్దరికి ఈ కారు గుద్దుకోవడం వల్ల, యాక్సిడెంట్ అవడం వల్ల మన వంశీ కారులోంచి బయటికి దిగాడు. అదే టైంలో దుండగుడు కూడా బయటికి దిగి అదే టైం అతను అప్పటికే చాలా వరకు మత్తు పదార్థాలు ఉపయోగించి ఉన్నాడు. దానివల్ల అతనికి ఏం ఆలోచిస్తున్నా తెలియక దిగిన వెంటనే వంశీతో అసభ్యంగా ప్రవర్తించి తన చేతిలో అప్పటికి తన చేతిలో రెండు గన్లు ఉన్నాయి. ఒక గన్ను వాడి వంశీని నుదుటి పైన కాల్చాడు. సో అదే టైంలో చూస్తున్నాం, ఇంకో 2 ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అదే టైంలో వేరే కార్ లో ఉన్నారు. చెప్పండి. వాళ్ళు చూసి వెంటనే అక్కడి నుంచి అది సంఘటన అయిపోయిన వెంటనే అక్కడి నుంచి అంటే వెళ్ళిపోయి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ వంశీ వాళ్ళ రూమ్ వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి, అంటే మా రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి వచ్చి చెప్పారు, ఇట్లా జరిగింది బయట, ఇట్లా మీ ఫ్రెండ్ ఇట్లా ఎవరో దొంగలు వచ్చి కాల్చారు అని చెప్పారు. మేము వెళ్ళేసరికి ఏమైందంటే అప్పటికే ఆ ముందు అమ్మాయి దగ్గర కారు దొంగలించాడు కాబట్టి దొంగడు అమ్మాయి వెంటనే పోలీసులు ఫోన్ చేసి చెప్పింది. సో మేము వెళ్ళేసరికి ఏమైందంటే అప్పటికి కాల్చడం అంతా జరిగిపోయింది. దానివల్ల మేము వెళ్ళేసరికి అప్పటికే ఒక 15-20 నిమిషాలు అవుతుంది. దానివల్ల పోలీసులు అందరూ అప్పటికే వచ్చేసారు చాలా మంది. సో మాకు ఆ జరిగిన సంఘటన స్థలానికి మమ్మల్ని పంపించలేదు, కానీ మేము చూసాము ఆ బ్లడ్, రక్తం అంతా మొత్తం పడి ఉంది. మేము వెళ్ళేసరికి అప్పటికి బాడీని మొత్తం పోలీసులు తీసుకెళ్లి అంబులెన్స్ లో పెట్టేసి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత మేము అడిగాం పోలీసుల్ని ఎవరు వస్తున్నారు, ఎందుకంటే మా రూమ్ అతను కూడా అప్పటికి రాలేదు. అంటే వంశీ మా రూమ్ అతను రాలేదు. మేము పోలీసులు అందరిని అడగగానే వాళ్ళు ఎవరు ఎలా జరిగింది, ఎవరు చనిపోయింది, ఎవరు అంటే మాకు డీటెయిల్స్ చెప్పలేదు. సో మేము కొంచెం గట్టిగా అయినా సరే
పోలీసులు మొత్తం ఏరియా మొత్తాన్ని చాలా మంది పోలీసులు వచ్చేసి ఏరియా మొత్తం బ్లాక్ చేసి బాడీని తీసుకెళ్ళిపోయారు. సో అప్పుడు మాకు ఏం జరిగిందో తెలీదు. సో ఆ తర్వాత పొద్దున్నే మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ రూమ్ అందరం కలిసి మేము వంశీ ఆ నైట్ మొత్తం రూమ్ రాలేదు. సో అందుకే మేము మిస్సింగ్ కేసు ఒకటి పెట్టాం. ఎందుకంటే మాకు నైట్ ఏం జరిగిందో క్లియర్ గా తెలియదు. అంటే వంశీ అక్కడ ఆ సిచ్యువేషన్ వంశీ ఉన్నాడా వేరే వాళ్ళని తెలియదు. సో మేము మార్నింగ్ మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేసాము. మాకు తెలిసిన ఒక కోమటి జయరామ్ గారు వాళ్ళ హెల్ప్ తీసుకొని మిస్సింగ్ కేసు పెట్టాము. బట్ స్టిల్ అంటే మాకు ఇప్పటికి మార్నింగ్ దాకా అయితే తెలీదు. బట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతే. ఆ టైంలో ఆ షూట్అవుట్ జరిగిన టైంలో చూసిన ఇండియన్స్ ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి మాకు చెప్పారు ఆల్రెడీ ఇట్లా వంశీని ఇట్లా కార్ దగ్గర ఇట్లా షూట్ చేశారు అని చెప్పారు ఆల్రెడీ. సో ఆ వంశీ జరిగింది తెలుసు. బట్ ఇంతవరకు అయితే పోలీసులు అయితే ఏ విషయం మాకు ఇంకా చెప్పలేదండి. ఈ శ్రీకాంత్ చెప్పండి, ఈయన వంశీ అంటే మీరు వెళ్ళేసరికి దొండగుడి కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడా మీరు వెళ్ళక ముందే? అవునండి. అంటే మేము వెళ్ళే టైంకి అక్కడికి బాడీ లేదండి. ఎందుకంటే అప్పటికే ఒక 20 minutes అయింది. పోలీసు క్లియర్ చేశారు. అంటే మాకు పక్కన మా రూమ్ పక్కన ఉన్న వేరే రూమ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళు వంశీతో అప్పుడు జిమ్ వెళ్తుంటారు రెగ్యులర్ గా. సో వాళ్ళు చూసారు అక్కడ ఏం జరిగిందని. ఎందుకంటే వాళ్ళు అదే టైంలో అక్కడ జిమ్ లో ఉన్నారు. సో పక్కనే ఉన్నారు కార్ పార్క్ చేస్తా. సో వాళ్ళు జరిగిన మొత్తం చూసారు. వాళ్ళు చూసిన వెంటనే గుర్తుపట్టి వంశీ అని చెప్పేసి మా రూమ్ కి వచ్చి ఇలా జరిగింది, వంశీని ఇట్లా ఎవరో కాల్ చేయాలని చెప్పారు. సో దాన్ని బట్టి మేము వెంటనే కిందకి వెళ్ళాల్సింది వీళ్ళు. సో కాకపోతే అప్పటికే పోలీసులు వచ్చేసి మొత్తం రౌండ్ అంతా కవర్ చేసేసి ఎవరు తెలియకుండా మొత్తం బాడీని తీసుకెళ్లారు. జస్ట్ నేను చెప్పండి. మీరేమైనా మాట్లాడారా పోలీసులతో? మేము యాక్చువల్ గా మాట్లాడామండి. మేము పోలీసుని కాంటాక్ట్ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాము. అసలు ఏం జరిగింది, ఎవరు అంటే మాకు ఐడెంటిఫికేషన్ అంటే అసలు ఎవరు చనిపోయారు అక్కడ తెలియట్లేదు, మాకు అర్థం కాలేదు. మా పక్కన రూమ్ వాళ్ళు ఏమని చెప్పారంటే మా ఫ్రెండ్ వంశీ చెప్పారు. సో మేము వెళ్ళి ఇట్లా పోలీసు అన్నది ఉంది, అసలు చనిపోయింది ఎవరు మాకు అట్లీస్ట్ ఐడెంటిఫికేషన్ మాకు చెప్తే తెలిసింది కదా అని చెప్తాడు. బట్ వాళ్ళు పోలీసులు నిరాకరించారు. మాకేం చెప్పలేదు, విషయం ఎవరిని చెప్పలేదు. అదిగాక ఇక్కడ సాటర్డే సండే రావడం వల్ల ఏంటంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ కూడా సో ఈ 2 days హాలిడేస్ అవడం వల్ల ఐడెంటిఫికేషన్ ఇంకా మాకు క్లియర్ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పిన ప్రకారం బట్టి మండే మార్నింగ్ కి క్లియర్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఇస్తాం, ఎవరు చనిపోయింది డీటెయిల్స్ మొత్తం బయట ప్రెస్ కి రిలీజ్ చేస్తామని చెప్పారు. అదండి. శ్రీకాంత్ చెప్పండి, ఇప్పుడు భారత రాయబార కార్యాలయాన్ని కలవడం జరిగిందా? ప్రస్తుతం వంశీ మృతదేహం ఎక్కడుంది? అంటే మాకు తెలిసిన విచారం ప్రకారం ఇప్పుడు ఇంకా వంశీ యొక్క బాడీ ఇంకా పోలీసుల దగ్గర ఉందని తెలుస్తుంది. మనకు తెలిసిన ఒకతను కోమటి జయరామ్ కలిసి మేము మాట్లాడాము ఆల్రెడీ. అతను పోలీసులతో మాట్లాడి మొత్తం విషయం కనుక్కున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే సోమవారం కల్లా తెలుసుకుని సోమవారం మార్నింగ్ కి మీకు డీటెయిల్స్ మొత్తం బయట ప్రొవైడ్ చేస్తాం. సో దట్ 1 or 2 days లో మన థానా బాటా సభలు కలిసేసి ఒక మోస్ట్లీ వెన్స్డే ఆర్ థర్స్డేకి బాడీని ఇండియా చేయాలని చూస్తున్నారు. మీరు కాల్ చేయడం జరిగిందా వంశీ వాళ్ళ ఫాదర్ సంజీవ్ రెడ్డి గారికి? రమ వాళ్ళ మదర్ ఉన్నారు కదా, చెప్పారా? యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒకటి చేశానండి. సరే మేము ఫస్ట్ చేసినప్పుడు ఈ జరిగింది మొత్తం చెప్పలేదు. అంటే మేము చెప్పాను మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే మాకు కన్ఫర్మ్ తెలియదు అతను అసలు ఆ సిచ్యువేషన్ అతను ఉండాలో వేరే తెలియదు. సో మేమేంటంటే ఫస్ట్ కాప్స్ కి మేము ఇట్లా మిస్సింగ్ కేసు పెట్టామండి. ఎందుకంటే మాకు నైట్ మొత్తం రాలేదు వంశీ రూమ్ కి. అదే సిచ్యువేషన్ లో వేరే రూమ్ వాళ్ళు వచ్చి ఇట్లా వంశీకి జరిగింది తెలియటం వల్ల మేము ఫస్ట్ కాప్స్ కి మిస్సింగ్ కేసు పెట్టాం. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఫస్ట్ మేము చేసి చెప్పింది కూడా ఇదే, అతను ఇట్లా మిస్ అయింది అని చెప్పాము. అంతేకాని ఇలా చనిపోయాడు ఇట్లా విషయం ఏం చెప్పలేదండి. బట్ ఇక తర్వాత చూస్తే ఈ విషయం చూస్తే మాకు చాలా దొరింది. తను కూడా ఆ సిచ్యువేషన్ తను ఉన్నాడు. ఎలా ఉండేవారు వంశీ మీతో? వంశీ సేమ్
అంటే క్యాజువల్ ఉంటాడు, చాలా బాగుంటాడు అంటే అంటే మాకు రెగ్యులర్ గా ఎక్కడ జిమ్ లో మేము జిమ్కి వెళ్ళినప్పుడు బాగా పరిచయం అవుతుంటారు. రెగ్యులర్ నైట్ ఈవినింగ్ మార్నింగ్ తర్వాత జిమ్ వస్తుంటారు. సో అట్లా మాకు బాగా పరిచయం జిమ్ లో. అలాగే నిన్న కూడా అనుకోకుండా జరిగింది, జస్ట్ సెకండ్స్ ఆఫ్ టైమ్ లో జరిగింది. అట్లా ఒక అతను ఆల్రెడీ జాబ్ నుంచి వచ్చేసి కింద నుంచొని ఆల్మోస్ట్ ఫోన్ మాట్లాడుతున్నాడంట. రోజు వంశీ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్రెండ్స్ తో కానీ కూర్చొని కార్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. సో నిన్న వచ్చినప్పుడు కూడా అంటే వచ్చారు, వంశీ వచ్చాడు, ఆల్రెడీ జాబ్ అయిపోయింది, రూమ్ కి వస్తున్నాడు, రూమ్ కింద పార్కింగ్ లో కాస్త వెయిట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో కానీ ఇక అందరితో ఫోన్ మాట్లాడి చిన్నగా వస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ లో అనుకోకుండా జరిగింది. ఒక సెకండ్ అట్టిలో అయినా సరే వంశీ కొంచెం సేఫ్ ఉండేవాడు, బట్ ఇక అనుకోకుండా అలా జరిగింది. రైట్ శ్రీకాంత్ గారు, సమాచారం అందించినందుకు